Callfree. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాల్ఫ్రీ హెల్త్. గురక ఈ గురక పెద్దగా పెట్టే వ్యక్తి ఉన్న ఇంట్లో అందరికీ సమస్య ఎదురవుతూ ఉంటుంది. జీవిత భాగస్వామి అయితే చెప్పలేని ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. 45% మందిలో ఈ గురక అప్పుడప్పుడు కనిపిస్తుందని పలు సర్వేల ద్వారా తెలిసింది. మగాడి గురకతో సగటున రోజుకు 1.5 గంట నిద్రను, ఏటా 574 గంటల నిద్రను ఆడవారు కోల్పోతున్నట్లు తెలిసింది. అయితే 25% మందికి గురక సమస్యగా తయారైందని, చికిత్సల ద్వారా గురకను బాగు చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. తగిన చికిత్స అందించకపోతే అధిక రక్తపోటు ఉన్న వారికి ఒక్కోసారి గురక ప్రాణాంతకం కావచ్చని చెప్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ జనాభాలో 40% మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే. శ్వాసక్రియలో పడుతున్న ఇబ్బందికి చిహ్నం గురక. నిద్రపోతున్నప్పుడు ముక్కు నుంచి స్వరపేటిక పైభాగం వరకు ఎక్కడైనా గాలి ప్రవాహానికి అవరోధం కలగడం వలన గొంతులోని అతి సున్నితమైన పొరలలో ప్రకంపనం సంభవించి శబ్దం ఉత్పన్నమవుతుంది. దీనినే గురక అంటారు. ఎలాంటి గురక ప్రమాదం? నిద్రించే సమయంలో హఠాత్తుగా శ్వాస అందక ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరై మెలకువ వస్తుంది. ఇది చాలా తరచుగా కనిపించే ఇబ్బందే కాక ప్రమాదకరమైనది కూడా. దీనినే స్లీప్ ఎప్నియా అంటారు. 10 సెకన్ల కంటే ఎక్కువసేపు గాలి తీసుకోవడం ఆగిపోతే దానిని ఏప్నియా అంటారు. 7 గంటల నిద్ర సమయంలో 30 కంటే ఎక్కువసార్లు ఏప్నియా వస్తే డాక్టర్ను సంప్రదించాలి. ఈ స్లీప్ ఏప్నియా కారణంగా ఊపిరితిత్తులలో ఆక్సిజన్ తక్కువ స్థాయిలో చేరుతుంది. మంచి నిద్రలో ఉన్న వ్యక్తి ఊపిరితిత్తులలో గాలి సరిగ్గా ప్రసరించకపోవడం వల్ల మెదడుకు ఆక్సిజన్ అవసరమైనంత అందదు. దీని గురించి తగిన చికిత్స తీసుకోలేకపోతే కొన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ముక్కు దూలం వంకర, ముక్కులో పెరిగే కండరాల వలన గడ్డలు, సైనస్ సమస్య, గొంతులో కొండనాలకు వాపు, పొడవు పెరగడం, గొంతుపైన లోపల వచ్చే కణతులు, గడ్డం చిన్నదై వెనకకు పోయి ఉండటం, టాన్సిల్స్ వాపు, చిరునాలకు వాపు గురకకు ప్రధాన కారణాలు. దారితీసే సమస్యలు: హృద్రోగాలు, మధుమేహం, అధిక బరువు, తీవ్రస్థాయి రక్తపోటు, పక్షవాతం, నిద్రలేమి వలన ఏకాగ్రత నశించడం, చికాకు, కోపం, నిద్ర లేస్తూనే తలనొప్పి, పరాకుగా ఉండటం. గురక మీకు, కుటుంబ సభ్యులకు, హృదయానికి కూడా సమస్యగా మారవచ్చని మరవకండి. చికిత్సా పద్ధతులు: ఒక రాత్రి ఆస్పత్రిలో ఉండి స్లీప్ స్టడీ చేయించుకోవాలి. ఈ స్లీప్ స్టడీ ద్వారా మీ గుండె వేగానికి, గాలి ప్రవాహానికి, మీ రక్తంలో ఉన్న ప్రాణవాయువును, మీ శ్వాస ప్రక్రియ విధానాన్ని చూసి మీ పరిస్థితిని వివరిస్తారు. తీవ్రతను బట్టి చికిత్సా పద్ధతులు నిర్ణయిస్తారు వైద్యులు. గాలి గతిని బట్టి ఎక్కడా దేనివలన ఆటంకం జరుగుతోందో చూసి వివిధ రకాల శస్త్రచికిత్సలను నిర్ణయిస్తారు వైద్యులు. మరిన్ని విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.